నిర్వహించాలి బీసీల కుల జనగణన, నిర్వహించాలి బీసీల కుల జనగణన, అమలు చేయాలి కామారెడ్డి డిక్లరేషన్ ను, అమలు చేయాలి కామారెడ్డి బీసీల డిక్లరేషన్ ను. జై బీసీ, జై పూలే, రచయిత సాహితీవేత్త జూలూరి గౌరీశంకర్ గారు తరతరాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, వాళ్ళ హక్కులపై కాలు మోపుతున్నటువంటి అగ్రవర్ణాలు కావచ్చు, పాలిస్తున్నటువంటి పాలకులు కావచ్చు, వాళ్ళ హక్కులను అనివార్యంగా ఎప్పుడు కూడా అడిగినా కూడా ఇవ్వనటువంటి పరిస్థితులను దాటవేసే ధోరణిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూలూరి గౌరీశంకర్ గారు రాసినటువంటి మా వాట మాకే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలో ఉన్నటువంటి పెద్ద స్థాయిలో అధ్యాపకులు, విద్యార్థులు, బహుజనవాదులు పాల్గొన్నారు. ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని బీసీల వాయిస్గా ఉస్మానియా యూనివర్సిటీగా ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తరతరాలుగా అణిచివేతకు గురించి కాబడుతున్నటువంటి ఈ వర్గాలకు కుల జనగణనతోటే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అనేటువంటిది మా వర్గాలు మొత్తం కూడా విశ్వసిస్తూ ఉన్నాయి. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తక్షణం కులగణన చేసి దాంట్లో బీసీల వాటాను తేల్చాలని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సాక్షిగా బీసీల కోసం బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. 100 రోజుల్లో అధికారంలోకి రాగానే చట్టసభలో బీసీల బిల్లు ప్రవేశపెట్టి కులగణన తేల్చి బీసీలకు స్థానిక సంస్థల్లో 23% రిజర్వేషన్ ని 42% పెంచితే 23,000 పైచిలకు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా నా బీసీ బిడ్డలు అవుతారని చెప్పిండు. అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట, అధికారంలో కూర్చున్న తర్వాత ఇప్పుడు మాట మార్చే దూరం చేస్తా ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తక్షణం మా వాటా తేల్చిన తర్వాతే ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని. కామారెడ్డి సాక్షిగా ఏదైతే మీరు బీసీల కోసం ప్రకటించారో, ఎంబీసీ కులాలకు ఒక మంత్రిత్వ శాఖనిస్తామన్నారు, కార్పొరేషన్లకు నిధులు ఇస్తామన్నారు, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు కేటాయిస్తామన్నారు. ఇవన్నిటిని నెరవేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్యంగా జూలూరి గౌరీశంకర్ గారికి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం అధ్యాపకులందరం కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మీరు అనునిత్యం బీసీలను చైతన్యం చేస్తూ బీసీల హక్కుల సాధన కోసం మీరు రాస్తున్నటువంటి ప్రతి అక్షరం మమ్మల్ని చాలా చైతన్యపరుస్తూ ఉంది. మా హక్కుల కోసం పోరాడే విధంగా మమ్మల్ని మీరు జాగృత పరుస్తా ఉన్నటువంటి తీరుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీసీ బిడ్డలందరూ కూడా మా వాట మాకే పుస్తకాన్ని చదివి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణలో రచించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ. నేను ఓయూ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిని, అలాగే బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ గా కొనసాగుతా ఉన్నాను.